ఈ నెల 21న కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతలు ఆత్మీయ సమావేశం జరగనుంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కాపుల ప్రాధాన్యతపై ఆ సమావేశంలో చర్చించనున్నారు. మీటింగ్ పెట్టుకున్న తర్వాత అన్ని విషయాలు ప్రస్తావనకు వస్తాయంటున్నారు తోట త్రిమూర్తులు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఉన్న కాపు నేతలకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు. వైసీపీ కాపు నేతల సమావేశం ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. 21న వైసీపీ కాపు నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇంటి దగ్గర వెంకటాయపాలెంలో ఆయన నివాసం దగ్గర లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వైసీపీలో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న వైసీపీలో ఉన్న కాపు నేతలందరికీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు. అసలు జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో కాపు నేతలకు సంబంధించి ఎటువంటి సమావేశాలు నిర్వహించాలని పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూడా తోట త్రిమూర్తులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే మొత్తం 26 జిల్లాల్లో గతంలో మాజీ మంత్రులుగా ఉన్న, అదేవిధంగా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా వైసీపీలో కీలకంగా ఉన్న కాపు నేతలందరినీ కూడా తోట త్రిమూర్తులు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు. లంచ్ మీటింగ్గా చెప్తున్నారు. అదేవిధంగా గెట్ టుగెదర్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా తమ సామాజిక వర్గానికి సంబంధించి ప్రభుత్వంలో ఇస్తున్న ప్రాధాన్యత పూర్తి స్థాయిలో చర్చించున్నారు. దీనికి సంబంధించి అంటే గత సార్వత్రిక ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలు చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం వన్ సైడ్గా కూటమికి సపోర్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఓట్లకు చూసుకున్నట్లయితే దానికి సంబంధించి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓట్ల పర్సంటేజ్, అదేవిధంగా కాపులు ప్రభావితం చేసిన నియోజకవర్గాల్లో సాలిడ్గా కూటమి వైపు మొగ్గు చూపారు. అదేవిధంగా దానికి సంబంధించి దాదాపు 2 ఏళ్ల తర్వాత వైసీపీలో ఉన్న కాపు కీలక నేతలందరూ ఒక చోట చేరి సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక సమావేశం, మరొకవైపు రాయలసీమలో మరో సమావేశం జరుగుతుందని తోట త్రిమూర్తులు చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలో ఉన్న కాపు నేతలందరూ అదేవిధంగా కాపులను ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తాము చర్చిస్తాము. ఖచ్చితంగా ఇటువంటి సమావేశాలు జరిగితే రాజకీయాలతో పాటు అన్ని చర్చకు వస్తాయని కదా అని తోట త్రిమూర్తులు చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నారు. దీనికి అనుగుణంగానే ముఖ్యంగా గెట్ టుగెదర్ మీటింగ్ అనేది జరుగుతుంది. దాదాపు 3 గంటల పాటు కాపు నేతలు, అదేవిధంగా కాపు ముఖ్యులు, కేవలం వైసీపీలో ఉన్న కాపు నేతలకు సంబంధించి మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. దానికి అనుగుణంగానే వైసీపీలో ఉన్న కీలకంగా ఉన్న కాపు నేతలు, మరొకవైపు గతంలో మంత్రులుగా చేసి వైసీపీలో ఉండి ప్రస్తుతం మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు, మరొకవైపు కార్పొరేషన్ చైర్మన్లు, వైసీపీలో కాపు కమ్యూనిటీకి సంబంధించి మొత్తం లీడర్లందరినీ ఒక చోటకు చేర్చి దానికి సంబంధించి సమావేశంలో చర్చించున్నారు. దీనికి అనుగుణంగానే అంటే రాబోయే రోజుల్లో అట్లాంటి స్టెప్ తీసుకుంటుంది వైసీపీకి సంబంధించి, వైసీపీ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఈ సమావేశంలో ఒక చర్చకు, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ చెప్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలోనే కాపు ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా కాపు సామాజిక వర్గం ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తొలి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని కాపు నేతలు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కాపు ప్రతినిధులు చెప్తున్నారు. దీనికి అనుగుణంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ సమావేశాన్ని లీడ్ తీసుకోవడం, అదేవిధంగా ఆయన ఇంటి దగ్గరే ఈ సమావేశం ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా భవిష్యత్తులో అట్లాంటి ఈక్వేషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి సమావేశాలు నిర్వహించాలి, దీనికి అనుగుణంగానే రాబోయే రోజుల్లో అటువంటి సమావేశాలు ఏర్పాటు చేయాలని పూర్తి స్థాయిలో చర్చించున్నారు. దానికి అనుగుణంగానే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నివాసం దగ్గర వెంకటాయపాలెంలో వైసీపీలో ఉన్న కాపు కీలక నేతల సమావేశం జరగనుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో న్యూట్రల్గా ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఉన్న కాపు నేతలను ఏ విధంగా వారిని ఏ విధంగా కనెక్ట్ అవ్వాలని పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. దానికి అనుగుణంగా ఈ సమావేశం జరుగుతుంది. సమావేశం ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో తాము దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాము, అదేవిధంగా ఎటువంటి చర్చలు జరిగినాయని తాము చెప్పగలం. కానీ ముందుగానే ఎటువంటి దానికి సంబంధించి మాట్లాడడానికి ఏమీ లేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్తున్న పరిస్థితి.